హాయ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఆల్రెడీ ఇది 4th లెక్చర్. ఎందులో అంటే లాప్లాస్ ఓడిఈ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనడానికి మనం కొన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ చూసాము ముందు క్లాసెస్లో. 3 వెరైటీస్. ఇది లాస్ట్ అండ్ ది బెస్ట్ వెరైటీ. అండ్ ఇది కొంతమంది అడుగుతున్నారు, సారీ నాకు సర్చ్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కన్వల్యూషన్ థీరం బై రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అని చూస్తున్నారు. చూడండి అమ్మా, R22 వాళ్ళకి కన్వల్యూషన్ థీరం వితౌట్ ప్రూఫ్ అంటే మీరు కన్వల్యూషన్ స్టేట్మెంట్ చూసుకోండి, ఆ ఫార్ములాని అప్లై చేయడం ఎలా అనేది నేను చెప్పాను. కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అలా అడిగిన అప్లై ద కన్వల్యూషన్ లాప్లాస్ ఇన్వర్స్ అని అడగొచ్చు. అండ్ ఇలా అడిగిన అక్కడేమో కన్వల్యూషన్ అప్లై చేస్తాము. ఇలా ఇచ్చేసి కూడా మీకు లాప్లాస్ ఇన్వర్స్ అన్నప్పుడు మనం పార్షల్ ఫ్రాక్షన్స్ చేస్తాము. చూడండి, కన్వల్యూషన్ కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇదేంటంటే పార్షల్ ఫ్రాక్షన్స్లో మనం ఒకటి సింపుల్ ఫ్రాక్షన్ ఏంటో చూసినాము, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్రాక్షన్స్, ఇంకొకటి రిపీట్ అయితే ఏంటో చూసాము, ఇంకొకటి క్వాడ్రటిక్లో ఉంటే ఏంటో చూసాము, ఏఎక్స్ స్క్వేర్ సంథింగ్. ఓకే, ఇక్కడ మరి ఏఎక్స్ స్క్వేర్ సంథింగ్ బట్ బోత్ ఆర్ ఇన్ క్వాడ్రటిక్ ఫామ్. అప్పుడు ఎలా చేయాలి అంటే దీనికి ప్రిన్సిపల్ ఉందండి మనకి. ఏం లేదండి, వెరీ సింపుల్. దీనికి ఏంటంటే ప్రిన్సిపల్ ఇలా ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ రాస్తాను, 1/b² మైనస్ a² ఇంటూ దిస్ ఫస్ట్ ఫ్రాక్షన్ 1/s² ప్లస్ 4 మైనస్ 1/s² ప్లస్ 25. దట్స్ ఇట్. ఓకే మేడం, ఏ ఏంటి బి ఏంటి అంటారు కదా, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 4 ఏమని రాస్తానంటే చూడండి, ఇది అప్లై చేయాలి. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇది అప్లై చేయాలి. ఓకే, వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. దీని తర్వాత ఇలాంటి 3 ఉంటే ఏంటి అనేది చెప్తాను, దానికి లాజిక్ చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ b², దిస్ ఇస్ నాట్ a² b² రాయాలి అంటే నేను ఫస్ట్ ఇచ్చినటువంటి లాప్లాస్ ఇన్వర్స్ని ఎలా రాస్తానంటే s² ప్లస్ 2² ఈజ్ దర్ ఎనీ చేంజ్ బేటా, s² ప్లస్ 5² అన్నా కూడా సేమ్ వస్తుంది కదా. ఎలా అంటే మనకి సంథింగ్ బై a² x² ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు కాన్స్టెంట్ ఇది a, దాన్ని నేను a² అన్నాను అంటే ఇది b². బట్ a అంటే ఏంటి ఇక్కడ నాకు 2, b అంటే ఏంటి 4. పుట్ హియర్ a అంటే ఏంటి 2, b అంటే ఏంటి 5. 5² మైనస్ 2² 1/s² ప్లస్ 4 1/s² ప్లస్ 25. నేను దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ దీనికి ఫార్ములా మేడం ఈ s² ఎక్కడ పోయింది అంటారా, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత s²తో ప్రోడక్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాను చూడండి నాన్న, దీన్ని ఇక్కడ రాస్తున్నా. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తానంటే 1/25 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది, 21 వస్తుంది. 1/s² ప్లస్ 2² అని రాయండి. s² ప్లస్ 20 లేదండి, ఓ పని చేద్దాం, 4 ఉంచుదాం, ఎందుకో చెప్తాను. ఓకే, నాకు s² లేకపోతే ఈ ఫ్రాక్షన్కి పార్షల్ ఫ్రాక్షన్ చేశాను, కానీ న్యూమరేటర్లో ఏముంది, నాకు s² ఉంది. అందుకని నేను ఏం చేస్తాను, ఓకే ఇది 1/ ఉన్నప్పుడు ఇది s² ఉంది కాబట్టి నేను ఈక్వేషన్ని బోత్ సైడ్స్ s² ప్రోడక్ట్ చేస్తున్నా, ఇటువైపు ఇటువైపు. అప్పుడు అదేమవుతుంది, s² ప్లస్ 2² s² ప్లస్ 5² విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే ఇంత వచ్చింది 1/this. ఓకే, ఏం చేశాను, s² ప్రోడక్ట్ చేశాను ప్రతిదాన్ని. ఓకే, తర్వాత నాకు సింపుల్గా ఉండడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తాను, న్యూమరేటర్లో ఏముంది 4 ఉంది కాబట్టి ఇక్కడ +4 -4 చేద్దాం. ఇక్కడ ఏముంది, డినామినేటర్లో 25 ఉంది, +25 -25 చేద్దాం. అప్పుడు మనకు ఈజీగా ఫార్ములాకి కన్వర్ట్ అవుతుంది. అంటే s² ప్లస్ 4 -4, డినామినేటర్లో s² ప్లస్ 4, s² ప్లస్ 25 -25, దెర్ ఈజ్ నో చేంజ్, అంతే కదా. ఎందుకు, ఫ్రాక్షన్ ఈజీగా సింప్లిఫై అవ్వడానికి. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఈ s² ప్లస్ 4 వరకు ఒక టర్మ్ అనుకోండి, s² ప్లస్ 25 వరకు ఒక టర్మ్ అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది నాకు 1/21 ఆఫ్ సపరేటింగ్ ద ఫ్రాక్షన్ s² ప్లస్ 4/s² ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. మైనస్ ఆఫ్ 4/s²
ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఇప్పుడు ఈజీ ఉంటుంది లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తే. సపరేటింగ్ ద ఫ్రాక్షన్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 25 అంటే ఎంత వస్తుంది నాన్న? నాకు 1 వస్తుంది. ఓకే, తర్వాత -25 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 25 ఇది. అవునా, మనకేం కావాలి? లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేయాలి దీనికి. నేను ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తాను. అంటే 1/21 కామన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. ఓకే, లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేయడానికి ముందు దీన్ని మొత్తము ఓపెన్ చేసి స్ప్లిట్ చేద్దాం. ఇది బ్రాకెట్ ఓపెన్ చేయండి. మైనస్ ఇదేమవుతుంది? -1 అవుతుంది. మైనస్ ఉంటే మైనస్, ఇది ప్లస్ అవుతుంది. ఓకే, ఈజ్ దర్ ఎనీ క్యాన్సిలేషన్? ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? +1 -1 క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ ఏంటో మనం రాద్దాం. ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి నాకు? ఇక్కడ చూడండి, ఒకటి ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాను. 25 ఎస్ స్క్వేర్ ప్లస్ 25. నెగటివ్ టర్మ్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. మనకు ఒక్కటి తెలుసు బెట, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏంటిది? ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సైన్ ఏటీ అని తెలుసు. ఏమని తెలుసు? సైన్ ఏటీ అని తెలుసు. ఓకే, కానీ మరి సైన్ ఏటీ అని తెలుసు కదా మేడం. ఇక్కడ ఇది ఎలా ఉండాలి? కొంతమందికి డౌట్ వస్తుంది. మీ డౌట్ ఇక్కడ రాస్తాను. 1/21 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎలా ఉండాలి? 25 అపాన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, సారీ ఏ స్క్వేర్ 5 స్క్వేర్. ఇక్కడ ఏంటిది? ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే 5, కానీ ఇక్కడ 25 ఉంది. ఇక్కడ ఏ అంటే ఏంటిది? 2, బట్ ఇక్కడ 4 ఉంది. అందుకోసమని నేనేం చేస్తానంటే చూడండి, దీన్ని ఏమని రాస్తానంటే 1/21 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ 25. నేను 5 × 5 అని రాయొచ్చు కదా. 5 × 5 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 2 × 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేయండి. 1/21 ఆఫ్ 5ని టేక్ ఇట్ అవుట్. ఫస్ట్ దానికి 5ని బయటకు తీసేస్తాను. బయటకు తీసేసి 5 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/5 బై ఇంకో 5 ఉంది కదా ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఓకే, క్లోజ్ ఇట్. లాప్లాస్ ఇన్వర్స్ని ఇండివిజువల్ ఒక్కొక్క దానికి అప్లై చేస్తున్నాను. మైనస్ ఆఫ్ ఇప్పుడు ఏంటిది? 2ని టేక్ ఇట్ అవుట్. 2 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 బై. ఎందుకు మేడం ఇలా రాశారు అంటే మనకి స్టాండర్డ్ లాప్లాస్ ప్రిన్సిపల్ ఏమని తెలుసు నాన్న? ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని తెలుసు. అందుకోసమని నేను సిన్స్ ఫ్రమ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏటీ ఆ ప్రిన్సిపల్ యూస్ చేస్తే 1/21 ఆఫ్ 5 యాజ్ ఇట్ ఈస్. ఇదేమవుతుంది నాకు? ఏమవుతుంది? సైన్ ఏటీ. ఏ అంటే ఎంత? 5 అంటే 5 సైన్ 5t మైనస్ 2 సైన్ 2t. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, 1/. ఓకే, ఫైన్. వచ్చిందా? క్లియరా? ఇది మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. ఇజ్ ఇట్ విజిబుల్ బెటా? ఓకే, ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం ఇస్తాను చూడండి. మీరు దీని సొల్యూషన్ నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ కంపల్సరీ క్వశ్చన్స్ అండి ఇవి. ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. లాజిక్ ఎక్కువ తెలిసిన వాళ్ళు చూడంగానే కామెంట్ చేస్తారు, గేట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను ఫ్రాక్షన్లో 3 రిపీటెడ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఎస్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అలా ఉన్నప్పుడు ఏంటో సొల్యూషన్ చేసి చూపిస్తాను. జస్ట్ నోట్ డౌన్. చూడమ్మా, ఈ ప్రాబ్లము చాలాసార్లు అడిగారు. ఇందాక మనం ఏం చేసాము? ఈ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటేనే ఫార్ములా ఉంది, అవునా? ఇక్కడ ఏంటంటే ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని కూడా ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నెగ్లెక్ట్ లాస్ట్ టర్మ్, ఓన్లీ ఫస్ట్ 2 కన్సిడర్ చేయండి. దానికి ఇందాకటి ఫార్ములా 1/b స్క్వేర్. బి అంటే ఏంటిది? 3 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్
ఎందుకని 1/s² + 3² అని రాయొచ్చు, s² + 1² అని రాయొచ్చు. b² - a² 1/this1 s² + a² -1/s² + b² రాసిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి మన దీన్ని కూడా యాడ్ చేస్తాం, బోత్ సైడ్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫ్రాక్షన్కి s² + 25 యాడ్ చేస్తే మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ రాసినటువంటి ఫార్ములాకి వెళ్తుంది. అవునా? అప్పుడు అగైన్ ఈ ఫార్ములాని నేను మళ్ళీ ఇక్కడ అప్లై చేశాను. ఇక్కడ b² అంటే 5². అవునా? అంటే 1/b² - a² అంటే 5² - 1² 24 1/ ఫస్ట్ ఫ్రాక్షన్ -1/ సెకండ్ ఫ్రాక్షన్. ఇక్కడ b² అంటే ఎంత, 5², a అంటే ఎంత, 3² అంటే 5² - 3² అంటే ఎంత అవుతుంది, 25 - 9 16 వస్తుంది. సేమ్ లైక్ 1/this -this అని రాసి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేశాను. ఓకే, లేదంటే ఈ 1/24తో దీన్ని ప్రోడక్ట్ చేశాను, మళ్ళీ ఇక్కడ ప్రోడక్ట్ చేసి రాశాను. మళ్ళీ దీన్ని ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 1/1 సింప్లిఫై చేశాను. దట్స్ ఇట్. ఏం చేశాను, 24 ఇక్కడ ఏముంది, 24 16 16. చూడండి నాన్న, ఏమన్నా సేమ్ ఉన్నాయా? ఇవి రెండు టర్మ్స్ నియర్ ఉన్నాయి డినామినేటర్లు. అంటే ఏంటిది, నాకేమొస్తుంది ఇక్కడ చూడండి, 1/s² + 25 కామన్ తీస్తే ఒకటి 1/16 - 1/24 వస్తుంది. అవునా? దీనికి ఎల్సిఎం తీస్తే నాకు 48 వస్తుంది. దాన్ని సింప్లిఫై, అదే 48 వస్తుంది కదా. ఓకే, 1/48 × s² + 25 అయిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది నాకు, 8 24 కామన్గా అన్నిట్లో కామన్గా వచ్చేది చూసుకుందాం మనం. ఓకే, అన్నిట్లో కామన్గా వచ్చేది ఏంటి చెప్పండి, 8 16. ఓకే, 8 ఒకటి కామన్ తీయొచ్చు ఫర్ ఆల్. ఇందులో నుంచి 24 తీసేస్తాను, ఇక్కడ 1/16 తీసేస్తాను. తీసిన తర్వాత ఏవైతే రిమైనింగ్ లేవో ఆ టర్మ్తోని నేను ప్రోడక్ట్ చేస్తాను, సింప్లిఫై చేస్తాను. దట్స్ ఇట్. అప్పుడు 16/s² + 1 అవుతుంది, 24. మీరు ఈ సింప్లిఫికేషన్ ఒకటి వస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. లేదంటే యాజ్ యూజువల్గా మీరు కొంచెం లెంతీ ఉంటుంది, అలా కూడా ప్రోడక్ట్ చేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది కామన్ అండి, కానీ ఇక్కడ మనకి ఏముంది, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఎస్ ఉంది. కాబట్టి ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం నేను నార్మల్గా ఇలా రాశాను. కాబట్టి ఎస్తోని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఎస్తోని చూడండి ఇక్కడ ప్రోడక్ట్ చేశాను, లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేశాను. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 309 to 16 టేక్ ఇట్ అవుట్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏముంది, ఎస్తో ప్రోడక్ట్ చేశాను, s/s² + 1² 24 కామన్, లాప్లాస్ ఇన్వర్స్ s/s² + 3² is 9. సేమ్ లైక్ హియర్. కానీ మనకు తెలుసు ఒకటి ఏంటిది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + a² = cos AT. ఒకవేళ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ a/s² + a² ఉంటే ఏంటిది, 1/sin AT. అవునా? ఇదండి. దీన్ని ఇప్పుడు నేను ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. 16 cos AT, ఏ అంటే ఎంత, t -24 cos AT, ఏ అంటే ఎంత, 3t 8. వాట్ ఈస్ cos AT, ఇక్కడ 5. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేయాలండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. హౌ టు పాస్ కొన్ని వీడియోలు గణిత్ బై రమారెడ్డిలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.